మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగరాజ్లోని మహాకుంభనగర్ త్రివేణి సంగమం వద్ద మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. మరో 60 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చనిపోయిన వారిలో 25 మందిని మాత్రమే ఇప్పటి వరకు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. మరో 5గురు ఎవరు అనేది గుర్తించే పనిలో పడినట్లు డీఐజీ వైభవ్ కృష్ణ స్పష్టం చేశారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల మధ్యలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. మౌని అమావాస్య వేళ బుధవారం అర్ధరాత్రి 1 గంటకు గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా తరలి రావడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం కంటే ముందే పుణ్య స్నానాలు చేయాలని భారీగా భక్తులు అఖారా మార్గ్ వద్ద గుమిగూడారని డీఐజీ వెల్లడించారు. భక్తులు ఒకరిని మరొకరు తోసుకోవడంతో బారికేడ్లు విరిగిపోయినట్లుగా తెలిపారు. ఈ క్రమంలోనే బ్రహ్మ ముహూర్తం వేళ పుణ్య స్నానాలు చేయడానికి వేచి ఉన్న భక్తులపైకి ఈ భక్తుల గుంపు పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు వివరించారు. అయితే సుమారు 90 మందిని అంబులెన్సుల ద్వారా దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా దురదృష్టవశాత్తు అందులో 30 మంది భక్తులు మరణించినట్టు చెప్పారు. ఇక చనిపోయిన 30 మందిలో 25 మందిని గుర్తించామని, మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. వీరిలో కర్ణాటకకు చెందిన 4, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఒక్కో భక్తుడు ఉన్నట్లు వెల్లడించారు. స్థానికంగా ఉన్న మెడికల్ కాలేజీలో 36 మంది గాయపడిన వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ప్రస్తుతం తొక్కిసలాట ఘటన వద్ద పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యం కోసం మహామండలేశ్వరులు, సాధువులు, అఖారాలకు చెందిన వారు కొంత ఆలస్యంగా పుణ్యస్నానాలు ఆచరించాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరినట్లు చెప్పారు. देखिए, आज महाकुंभ प्रयागराज में मौनी अमावस्या का मुख्य स्नान पर्व था 29 जनवरी 2025 को। इसमें ब्रह्म मुहूर्त से पूर्व प्रातः 1 बजे से 2 बजे के मध्य मेला क्षेत्र में अखाड़ा मार्ग पर भारी भीड़ का दबाव बना और इस भीड़ के दबाव के कारण दूसरी ओर के बैरिकेड्स टूट गए और भीड़ के लोग बैरिकेड्स बांधकर दूसरी तरफ ब्रह्म मुहूर्त के स्नान का इंतजार कर रहे श्रद्धालुओं को कुचलना शुरू कर दिया। यद्यपि प्रशासन ने तत्काल राहत और बचाव कार्य करते हुए ग्रीन कॉरिडोर बनाया और एम्बुलेंस के माध्यम से लगभग 90 घायलों को अस्पताल तक पहुंचाया, परंतु इसमें से दुर्भाग्यपूर्ण तरीके से 30 श्रद्धालुओं की दुखद मृत्यु हो गई है। 30 इनमें से 25 की पहचान हो चुकी है और शेष की शिनाख्त की जानी बाकी है। कुछ लोग बाहर के प्रदेशों के भी इनमें से हैं, जैसे कर्नाटक के 4 लोग हैं, असम से 1 है, गुजरात से 1 है। कुछ घायलों को परिवार के सदस्यों को लेकर चले गए हैं तथा 36 घायलों का इलाज स्थानीय मेडिकल कॉलेज में चल रहा है। श्रद्धालुओं की सुविधा के लिए मेला प्रशासन द्वारा हेल्पलाइन नंबर 1920 जारी किया गया है, जिस पर यदि कोई व्यक्ति गायब है तो उसके संबंध में जानकारी प्राप्त की जा सकती है। इस समय स्थिति सामान्य है। माननीय मुख्यमंत्री जी द्वारा सभी पूज्य महामंडलेश्वरों, संतों एवं अखाड़ों से वार्ता कर आग्रह किया गया है और सभी इस अमृत स्नान के भागीदार बने। सभी पूज्य शंकराचार्य, पूज्य आचार्य महामंडलेश्वर एवं अखाड़ों के द्वारा श्रद्धालुओं की सुविधा का ध्यान रखते हुए कुछ विलंब से अमृत स्नान आज किया गया, जो कि आज सकुशल संपन्न।